ఇక నిందితుడు ఎవరైతే ఉన్నారో రాజ్ కుమార్, ఆయన ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో విశేషాలు అందిస్తారు. అక్కడ ఏం జరుగుతుందో మనం అడిగి తెలుసుకుందాం. రాజ్ కుమార్, యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతోంది? రైట్ మాధవి, మనం దైవాల కూడా ఉన్నాం. ఇంతకుముందు ఎవరైతే నిందితుడు ఉన్నాడో తన భార్యను పిల్లల్ని చంపిన ఆ ఇంటి నుంచి మనం ఇంతకుముందు సమాచారం ఇచ్చాం. ఇప్పుడు నిందితుడి యొక్క భార్య ఉంది కదా సరిత, నిందితుడి యొక్క భార్య సరిత వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర, ఎందుకంటే అంతా ఇక్కడే వాళ్ళ ఇల్లు పక్కనే ఉంది, ఆ నిందితుడి వాళ్ళ ఇల్లు ఇక్కడే. సో వాళ్ళ అత్తగారి ఇల్లే, కానీ ఇప్పుడు ఆయన కాపురం ఉంటుంది అక్కడ మనం ఇచ్చింది. వాళ్ళ అమ్మగారు ఉన్నారు. ఇక అంతా ఒకటేసారి కూతుర్ని, తర్వాత ఇద్దరి బిడ్డలు మనవాళ్ళను పొడగొట్టుకోవడం అనేది చాలా విషాదకరమైనది. పొద్దున్న నుంచి ఆమె ఏడుస్తుంది, గొంతు కూడా ఆరిపోయింది, అసలు రావడం లేదు అలాంటి పరిస్థితి. అమ్మ మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? మబ్బుల 4 గంటలకు పక్కోళ్ళు వచ్చి అందరు నన్ను లేపుకొని పోయారు. బిడ్డ నా ఇంట్లోకి వెళ్ళి నాకేది తెలియదు, ఈ రోడ్డు పోటీ మోటార్లు తెలం దాకపోతే నాకు ఎప్పటికీ మెయిన్ రోడ్డు పోతుందని ఊకే నేను బయటికి వెళ్తాము. నేను 4 గంటలకు వేరే వాళ్ళు వచ్చి నీ ఇల్లారిని లేవని గొల్లెని తీసినాక బిస్తాలు తీసినాక ఇంటికి తాళం ఏమంటే గిట్లేస్తారేమమ్మా చీకట్లనే అనుకున్నా. ఏమైందమ్మా నన్ను తాళం ఏమంటారు, నా ఇంటికి వచ్చింది పో మబ్బులో ఎంత అయింది టైం అంటున్నా. తాళం వేపించుకొని నీ ఇల్లారింది, నీ గడుపు గాలింది, నీ పిల్లలు ఏడవున్నారే అని నన్ను పట్టుకొని పోయిరు నాయనో. ఓ నాయనా, ఆ మంచం మీద శాప పిల్లలను కోసి ఒలలు వేసిర్రు నాయనో. ఓ నాయనా, నా మన్మల కడుపులాకి నెత్తులరా ఈత కొడుతుర్రు బిడ్డో. ఓయమ్మా, పిల్లకు డొక్కలేసి పడితే చిల్లాడింది బిడ్డో. నాయమ్మ, కొడుకులు పడ్డరు, తల్లి పడ్డది బిడ్డో. ఏసి నడుస్తుంది, ప్యాను నడుస్తుంది బిడ్డో అని ఏసిలా మన పోయని బొందక్కడ వేసి పెడతారంట. నా పిల్లలని ఆట మనిషి పెట్టే బిడ్డో. వాళ్ళది గొడవలు, ఆడు లవాల్ర నుంచి తిరుగుతుండు. నా పిల్లకి 2 మగ పిల్లలు పుట్టినాక పిల్లని దేకుతలేడు, లవాల్ర సోకుల పోతున్నాడు. ఈమె ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాక ఇంకా పక్కన ప్రేమించుతున్నాడు. ప్రేమించుకుంటేనే ఈ పిల్లని ట్రాన్స్ఫర్ పెడుతున్నాడు. పిల్ల ఎవరికి చెప్పుకుంటలేదు, చెప్పుకోక ఇట్లా అవుతున్నది. నీరసం అయిపోయింది, తిండి లేక పేగులు కడుపు ఒకటి అయింది. టెన్షన్ పెట్టుకొని ఏమైంది చెప్పు అంటే, మీ అమ్మకి చెప్తే ఊళ్ళో అందరికి ఎరక చేస్తుంది, మీ అమ్మకి చెప్తే ఊళ్ళో ఎరక చేస్తుంది, ఊరంతా ఒకటి చేస్తుంది అని ఒక మాపు పిల్లలకు గుంజుకొని పాలజీకి పిల్లలకు గుంజుకొని పోయిండు. గ్రామ పంచాయతీ సర్పంచ్ వచ్చిండు, డిప్పు వచ్చిండు. పసివిల్లగాన్ని ఇప్పిస్తే పసివిల్లగాన్ని తీసుకొచ్చుకొని అప్పుడు పాలు తీసుకుంది. అప్పుడు మీ అమ్మకి ఎరక చేసినావు నన్ను అది నా లవర్ని మీ అమ్మకి చెప్తీవి, ఎట్లా చెప్తీవి అని. అప్పుడు కొన్ని రోజులు అది అయింది. సీతమ్మ సెర పెట్టిండు, ఆ పిల్లని నరకం చూపించి నలిచి నువ్వు ఒప్పుకుంటలేవా అని ఏం చేసిండో ఏమిటితో నరికిండో అని ఇంట్లో మనవయ్య బిడ్డ. ఎప్పుడు వేరమ్మా పిల్లల్ని చూసారటగా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు? రాత్రి 8 గంటలకు ఆన్నే ఉన్న బిడ్డ. 8 గంటలకు ఇంటికి వచ్చిన బాబులకు పాలు తీసుకుపోతా, రోజు పిల్లలకు పాలు ఉండబోయి, రోజు అర్ధసేరు పాలు ఉండబోయి ఇచ్చేస్తా. ఆ ఇల్లు పెద్దగా ఉంది కదా, రైలు పట్ట, ఆ రైలు పట్టలకెళ్ళి ఆ కొంపలకెళ్ళి వెళ్ళారు కదా. ఆయన జైలుకు పోయి వచ్చిన సంసారి ఎవరికి సభకు చూపాడు. జైల్లోకి పోయి వచ్చినాడు, ఇంట్లోనే వండుకుంటాడు. కానీ ఊర్లు చార్నాలు శంషావాదాలు తిరగలేడు. నిన్న తిరిగిండు, దాని కార్యం చేసిండు. 4 గంటలప్పుడు వచ్చిండు. నేను కూలి పోయి వచ్చిన, పనికి పోయి వచ్చిన, 4 అవుతుంది, 5:30 అవుతుంది. పిల్లతాను 500 అడిగిపించుకొని పోవంగా చూసిన. అలా ఫోన్ చేసిండు. నా పిల్లలు ఇక్కడో మనమడు ఆడుకుంటున్నారు నా తొడ మీద కూర్చొని. షాద్నారున్నా బిర్యానీ తెస్తున్నా అని అన్నాడు. ఇదొకటి వచ్చింది బిడ్డకు అంత దూరాన్ని కూర్చున్నా. ఈ పిల్ల మధ్యాహ్నమే పప్పు చేసినా, అన్నం చేసినా, బిర్యానీ ఎందుకు ఇప్పుడు 500 తీసుకొని పోతున్నావు అంటే, నీ దగ్గర ఎక్కడ బిడ్డ పశలు అన్ని ఇచ్చినాయి. 500 ఉంటే దాచి పెట్టుకుని ఉంటాము. చూసిండు బీరోలో ఏమంటుండు ఇచ్చిన. ఏడుకోయిండమ్మ అంటే షాద్నారు పోయిండంటే, ఎందుకు ఇంత జల్దీ పోయిండు ఇప్పుడు అంటే, ఏమో తెలియదు నాకు చెప్పలేదు. ఇదొకటే ముచ్చటిన్న విద్య. ఇక పాలు పొయ్యి మీద పెట్టు, చిన్న పిల్లగాడు ఎంట పడతాడు, ఏడుస్తాడు. మళ్ళీ చీకట్లో ఆడికెటు తిరగాలంటే నాకు రాదు, చేత కాదు. అంటే తిని పండుకోపో అమ్మ, పొద్దున్న దాకా చేసి వచ్చిన పిల్లలకు పాలు కాసి పిల్లలకు తినబెడతా అన్నది. ఇడిచిపెట్టి వచ్చిన విద్య గింతే. 4 గంటలకు అందరూ వచ్చి నన్ను లేపి దర్వాజ పెట్టి గుద్దింది. మనసు నన్ను పట్టుకొని పోయిందాక నాకు అన్నం తెలియదు, పుణ్యం తెలియదు, నాకేది తెలియదు. గింతే ముచ్చటే ఇన్న చూడు. అది లోపల లవాలని చూసుకొని నలిచి నశం ఎక్కించి పిల్లని మొత్తం పీడ్చి పిప్పి చేసిండు. కానీ పిల్ల బయటకు చెప్పుకుంటలేదు. ఏమైంది చెప్పు, 10 మందిలో పెడతామంటే 10 మందిలకు రాకపోయే. సర్పంచ్ అయ్యి ఆశపడ్డాడు.
10 మందిలో కానీ కూటే రాదు. దెంకపోయిరి తల్లి కొడుకులు దెంకపోయిరి. ఇప్పుడు లోపటి ఇంట్లో నీ ఇంట్లో ఎట్లా తోలిచ్చిపోయిండో నువ్వు కూడా అట్లే పోయి వాళ్ళ ఇంట్లో తోలిచ్చి రా పొమ్మ అంటానే. అట్లా పోయి తోలిచ్చి వచ్చిన. అదే తోలిచ్చుకోం విద్య. ఇలా కడప దాటిందని కడపల మన్ను పోయ్యా ఆ ఉస్మాన్లో పడ్డది విద్య. నాయ్యా పిల్లలు రోజు ఆడికిడికి తిరుగుతారు కానీ తల్లి రాదు విద్య. పోయ్యా పిల్లలనే పంపిస్తుంది కానీ ఆ దొనలకి వెళ్ళదు. నాయమ్మ తిన్నామంటే తిన్నంటది. పోయమ్మ ఆడు లోపట ఏమి నచ్చింది నేను చూస్తాను బిడ్డ. నాయమ్మ నాయమ్మ వాళ్ళ బావ కదా. మరి ఇంతవరకు గొడవలు అయినప్పుడు మీరు మరి ఎట్లా ఇప్పుడు అసంటోని మీరు జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడైనా పెట్టుకున్నాం, మేము పెట్టుకుంటున్నాం. పెట్టుకుంటే కూడా 5-6 కిత్తలు వచ్చింది, మా అత్తమ్మ తోలుకొచ్చింది, పిల్లలని బిడ్డని తోలుకొని వచ్చింది. మాట్లాడి లోపలనే 5-6 కిత్తలు సర్పంచ్కి మా ఇంతమంది జరిగిన వాళ్ళు జరిగిపోయిన వాళ్ళు కూడా అందరు వచ్చి మాట్లాడితే 1 గంట 2 గంటలు 3 గంటలు 5 గంటల దాకా చూసి ఆయన వస్తాడంటారు. అంటే వాళ్ళ పెద్దనాయన కొడుకుకు ఫోన్ చేసి ఇక చెప్పు ఇంట్లోకి రామాను, డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి రామాను ఉండమాను, నేనేం కొడుతున్నా చేస్తున్నా అంటానే. ఇది ఒక్కటి చెప్పిండు. చెప్పి 1-2 సార్లు చెప్తే కూడా మా బామ్మారు కూడా చెప్పిండు. రామాను వచ్చి మేమేమో కొట్టడానికి లేము, వచ్చి మాట్లాడి సాల్వ్ చేసుకొని ఇప్పుడు ఎందుకు అవుతుంది ఏం సంగతి మాకు కూడా తెలియదు కదా అని చెప్పి ఆ మాట అంటే కూడా సాయంత్రం దాకా కూర్చోబెట్టారు సార్ సర్పంచ్ని. అందరినీ పెద్ద మనుషులు కూడా వచ్చారు. కూర్చోబెట్టి చేసి కూడా రామాను ఇంట్లోకి నేను కొడతానా చేస్తానా ఏం గుంజుకోను కదా, ఇంట్లోకి రామా ఇంట్లో ఉండమాను అంటానా. ఒకటి రాత్రి మేతం ఈడు ఉండబడికి నమ్మింది ఈమె చంపుతుండే పక్కా చంపుతుండేమని, ఇది గ్యారంటీ. ఎందుకంటే ఇప్పుడు బతికింది వచ్చింది, ఇప్పుడు 7:30కు వచ్చింది కూలి పోయి వచ్చింది, 6:30-7 వచ్చింది కూలి పోయి. అర్థమవుతా అల్లుడు పాటలు పెట్టాయి అంటానంటే పాటలు మంచి పాట పెట్టినా. పెట్టిన తర్వాత అర్ధగంట సేపు మేము మాట్లాడుకున్నాం, మా అమ్మ మా అత్తమ్మ నేను ఏదో టైం మాట్లాడుకుంటా చేసుకుంటా. టైం అవుతుంది 8 అవుతుంది పాలు వస్తాయి అంటానంటే సరే పాటలు పెట్టుకుంటా పాలు చేసుకొని పోయి ఇచ్చి వచ్చిన తర్వాత ఇంటికి ఏం రాలేదు. ఎన్నాడు కూలిపోయింది కదా ఇంటికి వచ్చి వండుకుంది. కానీ వాడు ఇంత మోసంగా చేస్తాడు అంటని చెప్పి ఎవరి జీవితంలో ఎప్పుడు నమ్మలే. అరే బామ్మారిది ఒక తమ్ముళ్ళలాగా చూసుకుండు, మా బామ్మారిది సంజీవ ఒక తమ్ముళ్ళలాగా చూసుకుండు. వానితో ఇంతవరకు పంచాయతీ పెట్టారు. ఎప్పుడో పొల్యూషన్ దాకా చాలా మంది వస్తుంటే పొల్యూషన్ అవుతున్నా కానీ వాడు దొంగలాగా దెంకపోతున్నావు తప్ప ముఖం చూపించకి వస్తాడు ఎవరికి వాళ్ళ బామ్మారిదికి సంజీవకు. ఎందుకు దొంగతనము? ఒకటి రెండోది ఏంటంటే వానికి లవర్ ఉంది, లవర్ ఉన్న ఒకసారిగా పిల్లలకు భార్య చెప్పదు కదా. సరే నీ ఇష్టం ఏమైనా చేసుకో, సరే పిల్లల్ని నీ భార్యని అతడితో పంపించు కదా, పంపించి నువ్వు ఏమైనా చేసుకో, వాళ్ళు చంపుతావా నువ్వు చేస్తావా అది నీ ఇష్టం. అది ఇప్పుడు పాపకి చిన్నపిల్లలు ఏం చేసిరు అని ఒక భార్యను ఏం చేసింది చెప్పు కదనా, వాని భార్య చెప్పదు. అది చెప్పు అంటాను అన్న అడిగితే తల్లి అడిగితే కూడా ఏం చెప్పదు, నీకెందుకు నువ్వు సమయకుండా అంటాను. ఇది ఒక్కటి తప్ప ఏం చెప్పుకోదా మేము బాధ. ఇక్కడ ఎవరున్నారమ్మా ఈ ఊరు మీ బంధువుల అరామ్మా మీది ఇక్కడేనమ్మా? మీకు ఎప్పుడు తెలిసిందమ్మా మరి ఈ ఊర్లో ఇప్పుడు కుక్కలు ఉంటాయి, దొంగ వస్తే తెలియనోడు వస్తే కుక్కలు అరుతాయి. మరి 16 నుంచి ఆయన చంపుతారంటే ఈ ఊళ్ళో రాలేదా ఎవడు తిరిగి బయట ఊరు చిన్నగా ఉంది కానీ ఊరు బయట కట్టుకున్నాం మేము ఇల్లు. అక్కడకు సర్పంచ్ ఫోన్ చేసిండు. సర్పంచ్ ఫోన్ చేస్తే ఎందుకు అబ్బాయి ఇంత చీకట మీ ఊళ్ళో ఏమో గొడవ జరిగిందట అని, ఏమో గొడవ జరిగిందట మామ అంటారంటే ఏమో నాకు తెలియదు అంటే సర్పంచ్ గుడికి వచ్చినాక అప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వచ్చినాం. ఇక వచ్చి పోయి చూస్తే ఎక్కువ చేసిండు. ఆడు ఎక్కడ పోయిండో ఏమో తెలియదు. అంతే సంగతి. మేమే వానికి పోయినాం కూలి పోయి ఇక్కడే వచ్చినాము. ఇక ఆమెకి వచ్చింది, మా ఇంటికి నేను పోయినా. ఆ కొనకుంటుంది మా ఇల్లు, ఆ కొనకి వెళ్ళి మేము నడిచి రావాలి, దూరం బాగానే ఉంది మాకు. అట్లా చూస్తే భయం అనిపిస్తలేదా? మాకే భయం అనిపిస్తుంది సార్ మాకు కూడా. మా ఆడవిలోనే ఆమె మా చిన్న మామ బిడ్డ ఆమె చేసుకున్నదంటే ఎట్లా 2 పిల్లలు అయ్యారు కదా బతకగలుగుతుంది అంటే మేము ఆలోచన చేసుకున్నాము. కొన్ని రోజులు కూడా మాట్లాడకుండా ఉన్నాం పిల్లలు. మా దాంట్లోకి రానిలేరాలు మేము కూడా చెప్పుకోలేము, రాలేదు ఆ పిల్ల. కానీ ఆఖరికి చంపేసినాకనే మాకు మొత్తం ఇది తెలిసింది. పొద్దుగాలు లేచి టీవీలో పెడితే తెలిసింది మాకు. మేము ఒకటే సారు, మాది కేశగూడెము. మాకు పొద్దుగాలని తెలిస్తే వచ్చేసినాం, మేము టీవీలో చూసినాం అంతే. చంపాలి కానీ ఉంచొద్దు, భూమి మీద మాత్రం ఉంచొద్దు సార్ అని. ఇంత అన్యాయం చేసిండంటే ఆయన ఉంచొద్దు. పిల్లలు కూడా చంపినంటే ఆడ ఎంత ఉండొచ్చు. చిన్న పిల్లలు ఎంత నోరు దాపిండి ఒక పిల్లగానే బోర్రా పడ్డాడు. కానీ ఆయన మాత్రం ఎన్నడుకున్నా కానీ చంపేసేది చూడాలి సార్. అందరూ ఒకటి దయ చేస్తే మంచిగా ఉంటుంది. ఇది ఇక్కడ బంధువులు చుట్టుపక్కల వీళ్ళ బంధువులు అందరూ వచ్చారు.